తరంలో వచ్చిందంటే ఇవాళ నిజంగా పెద్దలు మీ తల్లిదండ్రులు మీ పూర్వీకులు చేసినటువంటి పుణ్యం సుమా. అందుకే మీకేం కలిసి వస్తున్నా జ్ఞాపకం పెట్టుకోండి, పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి. మా పెద్దలు సుకృతం అని చెప్పండి. మీరు ఏ స్టేజ్ ఎక్కుతున్నా సరే కానీ ఇది నేను సాధించానని చెప్పకండి. నా తల్లి తండ్రి యోగ్యత, వాళ్ళ ఆశీర్వచనమే, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వచన బలమే మమ్మల్ని ఇలా నిలబెట్టిందండి అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకో తెలుసా, మీరు ఇలా మాట్లాడటం రేపొద్దున మీ పిల్లలు వింటే వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోయినా మీ కీర్తి వచించేటట్టు ఉంటారు తప్ప, నువ్వు తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలిపెట్టేసి నువ్వు నీ బిడ్డలకు చాలా లగ్జరీ అయినటువంటి జీవితాలను అనుభవించి చేసి చాలా గొప్పగా అమెరికాలో చదివిస్తున్నానండి, జర్మన్లో చదివిస్తున్నానండి, లండన్లో చదివిస్తున్నానండి అంటే వాడు కూడా ఏదో రోజు నిన్ను కూడా ఏదో ఆశ్రమంలో పెట్టి వాడి వాటిని వాడిపోతాడు. ఎందుకని నువ్వు ఎలా దారి వేసుకున్నావో వాళ్ళు అలాగే. నీ ప్రతిబింబాలండి. నీ బిడ్డలంటే ఎవరో తెలుసా? నీ కర్మలకి నీ క్రియలకి నీ ప్రతిబింబాలే నీ బిడ్డలు. కాబట్టి బిడ్డల్ని పక్కన పెట్టుకుని మీకు ఏం తెలియాలో తెలుసా? దానం ధర్మం చేయడం నేర్చుకోండి. గురువుకి ఎలా నమస్కారం చేయాలో నేర్పించండి. తులసి చెట్టుకి ఎలా నీళ్లు పోసి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేయాలో నేర్పించండి. ఒక దేవాలయం దగ్గరికి వచ్చి దీపం ఎలా పెట్టాలో నేర్పించండి. ఇవి నేర్పించకపోతే, ఈ సంస్కృతి ఈ సంస్కారాన్ని మీరు ఇవ్వకపోతే మీ తరాలు తరాలు తరాలన్నింటినీ మీ చేతులారా మీరు పోగొట్టేసినట్టే. మీ విలువ మీరే పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే ముందు మీరు ధార్మికమైన జీవితంలోకి మీరు రావాలి. ఆ భగవద్భక్తి ఆ సత్సంగము మీకు అలవాటైతే మీ బిడ్డలు కూడా అలా సత్సంగికులు అవుతారు, మహాభక్తులు అవుతారు. అలా భక్తి మీకు లేకపోతే ఆ భక్తి మీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వదు. అమ్మ ఇంకొక 20 నిమిషాల్లో నా ప్రసంగానికి పూర్తి చేస్తాను, ఎందుకంటే 11 గంటలు కావస్తుంది కాబట్టి. అయితే నేను ఎందుకు ఈ విషయాలు మీకు ప్రస్తావన చేస్తున్నానంటే, వెళదాం మనందరం కూడా. ఎవరు కూడా కంగారు పడకండి, ఎందుకంటే వాడి శివరాత్రి జన్మానికి ఉంది కాబట్టి పూర్తి చేద్దాం. ఇప్పుడు ఆ టీచర్ గారు చూసి రామా అన్న నామం యొక్క గొప్పతనం తెలిసిన ఆవిడ కాబట్టి కళ్ళకద్దుకుని ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడు రామచంద్రమూర్తికి పూజలు పురస్కారం చేస్తున్న ఆవిడ ఈ ఆకులు తీసుకెళ్ళి ఏం చేస్తుంది తెలుసా అండి? ఒక ఫోటో కట్టించింది, దాని ఫ్రేమ్ వేయించి రామచంద్రమూర్తి పటం పక్కన రావాకు మీద శ్రీరామ అని ఒక పిల్లవాడు రాసిచ్చినటువంటి నామాన్ని ఆ ఆకుని తీసుకెళ్లి రాముడు పక్కన కూర్చుంది. ఇప్పుడు రాముడికి పూజించి రావాకి కూడా పూజిస్తుంది. మీకు అర్థమైందా? రామ అన్న నామం ఏం చేస్తుంది? భవసాగరాన్ని దాటించి రాముడితో సమానమైనటువంటి ధర్మస్థితిలో మీరు నడిచేటట్టు చేసేస్తుందండి. రామనామానికి అంత శక్తి ఉంది. పేరు పెట్టి పిలిచడనేమి, విశ్రామకేళినేమి, మిగుల గేడనేమి, కమలనయన తలుచ కలుషహరము. తెలుసో తెలియకో పిల్లవాడికి పేరు పెట్టి శ్రీరామ 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 అని పిలుస్తుంటే ఆ రామనామం ఒక్కటి చాలు మీ తరతరాల్ని తరింపు చేయడానికి. అందుకే నేను అస్తమానం అంటుంటాను, అన్నపూర్ణ 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 అని ఏ ఇంట్లో ఆడపిల్లని పిలుస్తున్నారో ఆ అన్నపూర్ణ అన్న ఒక నామం పలికితే ఇక ఆ ఇంట్లో తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆడపిల్లలకి పేరు పెట్టేటప్పుడు, మీ కడుపున పుట్టిన బిడ్డలకి పేరు పెట్టేటప్పుడు ఫ్యాషన్ గా ఉన్న పేర్లు పెట్టకండి. భగవన్నామాన్ని ఎంచుకుని పెట్టండి. తెలుసో తెలియకో భగవన్నామాన్ని ఆ పిల్లలకి పేర్లు పెట్టి పిలవడం చేతనైనా సరే కానీ మీ వంశాలు తరించిపోతాయి. పేరు మంచి పేరు పెట్టి ముద్దు పేరు బుజ్జి లల్లి అని పిలవకూడదండి. అలా పిలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎవరో ఒకళ్ళు అలా పిలిస్తే బాల అని పెట్టారండి పేరు. ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా పెళ్ళవదని చెప్పేసి. ఎందుకని? బాలా బాలా బాలా. ఎందుకని? చిన్నపిల్లాడివే బాలా అని ఎవరిని అంటారు? ఎప్పటికీ చిన్నపిల్లాడే. కుమారి కుమారి కుమారి, ఎప్పటికీ వివాహం కాదు. ఎందుకో తెలుసా? ఏది పలుకుతున్నారో అదే శక్తి మీ మీద పనిచేస్తుంది. భగవన్ నామం పలికితే ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఏం చెప్పారు తెలుసా? అంచకాలమునందు ఆయాసము చేత తలుతునో తలవనో తలుతునిప్పుడే బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన మానను, మరణకాలమునందు మనతునేమో
ఆవేళ యమదూత లేతిచ్చిరాగా భయము చేత నిన్ను బడయునియము కపవాత పైచములు కంపగా శ్రమ చేత కంపమోద్భంగనమ్మి కష్టపడుచు నారాయణ అనుచు నానాల్కతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికి ఇప్పుడే నీనామస్మరణ చేతు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని ఏడ్చాడు శతకకారు. తండ్రి దగ్గొచ్చేస్తుంటే నా వాళ్ళు అన్నవాళ్ళందరూ చింకులు చాప తెచ్చి బయట వారేస్తుంటే చీమలు కుట్టేస్తుంటే ఏ ఇబ్బంది కలుగుతున్నా ఇక వెళ్ళిపోతున్నాను. ఈ కొడుకులు కోడళ్ళు అందరూ నారాయణ అనునాన్న నారాయణ అనునాన్న అంటుంటే ఎప్పుడు పలకడం అలవాటు లేని నాలిక నారాయణ అనమంటే నా నాలిక నా స్వాధీనంలో ఉందా అని నా 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 అంటూ నా డబ్బులు తీకిట్లో పెట్టాను రా అన్నాడట. ఎప్పుడు తెచ్చేటప్పుడు కూడా నారాయణ రా. ఎందుకో తెలుసా? జన్మాంతర సుకృతం. ఇలా పలకడం అంటే మాటలు కాదు. మీరు అనుకుంటారు నారాయణే కదా అంటారు. ఇలా తిరిగినంత కాలం మీకు తెలియదండి. ఇది తిరగదు ఒక రోజున. మీరు మంచిళ్ళు అడగలేరు, దాహం వేస్తుందని అడగలేరు. ఇది ఏ ఒక్కరికో వచ్చే బాధ కాదు. మనుష్య జన్మనెత్తిన ప్రతి ఒక్కడు, ప్రతి జీవి ఎత్తిన వాళ్ళందరూ, ప్రతి వాళ్ళు అనుభవించాలి ఏదో రోజున. ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని చదివినా ఈ జీవి వెళ్ళిపోయేటప్పుడు వేదన పడక తప్పదు. అలాంటి వేదన మీకు రాకూడదంటే మీరు బ్రతికి ఉన్నప్పుడే, మీకు శక్తి ఉన్నప్పుడే, మీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మీరు భగవన్నామం పలకడం నేర్చుకోండి. కూర్చున్నా నుంచున్నా ఎప్పుడు భగవంతుడిని స్మరించడం అలవాటైతే ఒకవేళ ఆ సమయం అప్పుడు నువ్వు నారాయణ అనకపోయినా ఇన్నాళ్ళు ప్రార్థించిన ప్రార్థనకి ఆ రావాకిచ్చిన ఫలితాన్ని మీ జీవితానికి కూడా రామచంద్రమూర్తి అనుగ్రహించుగాక అని గురుముఖత మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ రామా అన్న నామం పలికిన రావాకుకే అంత జన్మ ధన్యమైతే ఏ ఊరు వెళుతున్నారు గురువు గారు నన్ను అడిగితే రామవరం అమ్మా. రామవరం రామవరం రామవరం. ఎన్ని రోజుల నుంచో తెలుసా? నెల్లాళ్ళ నుంచి ఇదే మాట. మహాశివరాత్రికి ఏ ఊరు వెళ్తున్నారు గురువు గారు? నాకు ఎంతమంది మెసేజ్ చేస్తారో. మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో అండి. మహాశివరాత్రి రోజున మీ ఉపన్యాసం ఆలకించే ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి. ఏ రోజుకైనా మా జీవితంలో అలాంటి మహాశివరాత్రి వస్తుందంటారా గురువు గారు అని వాళ్ళు మెసేజ్ చేస్తుంటే ఇక్కడే పుట్టినా, ఇక్కడే ఉన్నా, ఇక్కడికి రాలేకపోయారంటే ఎంత అజ్ఞానము, ఎంత పాపం వెనకాలంతో మీరు ఆలోచించారు. కాబట్టి ఆడవాళ్ళకి మహాశివరాత్రి రోజున ఇంటి దగ్గర పని అవ్వదండి. ఎందుకని? వాళ్ళ పిల్లలకి అందరికీ అమర్చుకోవాలి కదా. 6 గంటలకి ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి అనపర్తి నుంచి వాళ్ళు వచ్చి. మీరు చప్పట్లు కొట్టాలి ఒకసారి. మీ ఊరి వాళ్ళకి జ్ఞానం తెలియాలి. గురువు అంటే ఏమిటో, సత్సంగం అంటే ఏమిటో, భగవన్నామం అంటే ఏమిటో. ఏ ఐశ్వర్యం చూసుకుని మీరు ఇది శాశ్వతం అని అనుకుంటున్నారో ఈ ఐశ్వర్యం మీకు కూడా రాదు. మీకు కూడా వచ్చేదేదో తెలుసా? గురుముఖత మీరు భగవన్నామం పలికితే, మీరు రామ అంటే, మీరు కృష్ణ అంటే, మీరు శివ అంటే, మీరు నారాయణ అంటే, మీరు ఈ సత్సంగంలో మాట్లాడినటువంటి ఆ భగవన్నామం ఉంటే ఆ నామమే మీకు తరగకుండా మీకు కూడా వచ్చే ఐశ్వర్యం సుమా. ఈ నామం మీకు దొరకాలంటే అది దొరకమంటే దొరికేది కాదు. జన్మానికి ఒక్క శివరాత్రి. జన్మలో మళ్ళీ ఇలాంటి శివరాత్రి రావాలంటే వస్తుందని గ్యారంటీ లేదు. అందుకని భగవన్నామం పలకడానికి ఎప్పుడూ ముందుండాలి. నీలమేఘశ్యామ నీవే తండ్రివి గాని కమలవాసిని మా కన్న తల్లి, నీ భక్త వరులంత నిజమైన బంధువులు, నీ కటాక్షంబు మాకు మూలధనము, తోయదాక్ష నీ పాద సరోజ చింతనామృత తులసీదళంబు మా రోగములకు దివ్యౌషధంబు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని కళ్ళబడ్డ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఎప్పుడు ఏం కావాలని కోరుకోవాలో తెలుసా? తండ్రి నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి స్నేహము, నితాంత అపార భూతదయయు, తాపసమందారా మాకు దయసేయగదే అని భగవంతుడిని అడగాలంట ప్రతిరోజు. దేవుడి దగ్గరికి వెళ్ళి కార్లు, బంగ్లాలు, ఏసీ రూములు, ఆ ఫ్యాక్టరీలు, ఇవి 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 అవి ఇవి అని మీరు అడిగినా భగవంతుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? ఇలా పెట్టింది లేకపోతే భగవంతుడికి కూడా ఇచ్చే అధికారం లేదు లేదు లేదు.
మీరు క్రితం జన్మలో చేసిన దానం ఉంటే ఈ జన్మలో మీరు అడగకపోయినా వస్తాయి. అడగవలసింది ఏంటో తెలుసా? మీరు ఆస్తి ఐశ్వర్యం అడిగినా ఆయన ఇవ్వడు. ఆయన ఇవ్వగలిగేది మీరు అడగవలసింది ఒక్కటే ఉంది. ఏంటో తెలుసా? నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి స్నేహము, నిరంతరం భగవన్నామం తప్ప ఆ నోటప్పటి ఇంకొక మారు మాట రమ్మంటే రాదే. మన కులంలో పుట్టిన వాడే ఎలా వచ్చిందండి ఆయనకి ఆ వాగ్ధరణి? ఎప్పుడు భగవంతుడు నామే. ఇక్కడ కూర్చున్నానా, రేపు పొద్దున మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోతాను, అక్కడ చెప్పేది భగవన్నామే. ఎలా పలికిస్తున్నాడు? నేను ఇందాక చెప్పాను కదా, నా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం ఎలా పెంచారో తెలుసా నన్ను? మా అమ్మమ్మ గారు ఇలా కూర్చోబెట్టుకుని, కూర్చుంటే నామని చెప్పు, నుంచుంటే నామని చెప్పు, పడుకుంటూ నామని చెప్పు, పరిగెడుతూ నామని చెప్పు. చిన్నప్పటి నుంచి భగవన్ నామం తప్ప అసలు నాకు ఇంకా ఏమీ తెలియదు. అసలు మీరు పరమసత్యం చెప్తున్నాను, ఆ పరమశివుడు పాదాల సాక్షిగా నాకు భగవంతుడు, సత్సంగము, భగవన్ నామం తప్ప నాకు ఇంకా నాలుగో విషయం ఏది తెలియదు. నా జన్మంతా నేను ఇందుకే పుట్టాను. ఎక్కడైనా సరే నేను ఇదే చెప్తాను, నా తల్లిదండ్రులు నన్ను ఇలాగే పెంచారు, నాకు భగవన్నామం తప్ప ఇంకేమీ తెలియదు. అనపర్తిలో ఎవరి ఇల్లు మాట అలా ఉంటాడు, అసలు ఏ దుకాణం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. చేస్తున్నారట, చేస్తుంటే అమెరికా నుంచి వచ్చి, అమెరికా వాళ్ళు ఇప్పుడు సముద్రంలో నుంచి వచ్చినటువంటి పీతలు, రొయ్యలు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తే ఇది అమెరికాకు వెళ్ళాలి అని మూత కొట్టి సీల్ వేస్తారు కదండి. ఫలానా చోటుకి వెళ్ళి, ఇప్పుడు ఏ వైజాగ్ వాడల రేవో ఉందనుకోండి, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్కి వెళ్ళాలంటే ఏ డ్రమ్ములోనో పెట్టి అవన్నీ సీల్ చేసి ప్యాక్ చేస్తారు. ఆ ప్యాక్ చేసేటప్పుడు USA అని రాశారు, ఇంకో దానికి జపాన్ అని రాశారు, ఇంకో దానికి ఏదో రాశారు. ఇన్ని డబ్బాలకి ఇన్ని పేర్లు రాశాక ఇంకో దానికి అన్నారట, ఇది ఎక్కడికి వెళ్ళాలరా అని అడిగితే దీనికి మూత కొట్టండి అన్నారట. మూత కొట్టండి అంటే మూత అక్కర్లేదు అన్నట్టు. అప్పుడు యా అని అడిగితే అది ఇండియాకు పోయిద్దిరా. ఎందుకని మూత అక్కర్లేదు అన్నాడు తెలుసా? ఒక పీత అలా పైకి ఎదుగుతుంటే ఆ వెనకాల ఉన్న పీతలు ఇలా పైకి ఇలా ఎక్కే లోపల అది ఇండియాకు పోయాయి కదా. భారతదేశంలో పుట్టినవాయి వెళ్ళాయి అవన్నీ, భారతదేశంలోనే పుట్టాయి కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ ఆలోచనలు సముద్రంలో పుట్టిన పీతలకు కూడా కొంత అలవాటు అయ్యాయిరా. ఇలా ఎదుగుతూ పైకెక్కుదామని ఎవరైనా పైకి వెళ్తుంటే వాడిని ఎప్పుడు వెనకలాగడం ఈ మట్టిలో పుట్టిన వాళ్ళకి అలవాటేరా. అందుకని పైన మూత పెట్టక్కర్లేదని చెప్పాడట ఒక హాస్యకవి. ఇది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఎప్పుడు ఎదుట వాళ్ళ ఎదుగుదల చూడలేకుండా ఈర్ష్యతో, అసూయతో ఎప్పుడు కిందకి దిగదెక్కుదామని చూసేవాళ్లే తప్ప ఇంత మంచి పని చేశాడు మన కులంలో పుట్టినవాడు. ఇవాళ మహానుభావుడు ఆయన రామారెడ్డి గారు ఇవాళ నేను ఇక్కడ రావడానికి మూల కారణం. ఆయన అంటారు కదా, మీరు మా కులంలో పుట్టడం మేము చేసుకున్న సుకృతం అండి, కానీ మీరు ఈ కులంలో పుట్టడం వల్ల మీరు పొందవలసినంత గుర్తింపు ఇంకా పూర్తిగా పొందలేకపోయారు గురుగారు. అదే నా వాదంటే అన్నట్టు. ఎందుకో తెలుసా? మీరు మా గురువు గారండి అని చెప్పుకుంటే మా కులానికి గొప్పతనమే, కానీ కొన్ని పీఠాల్లో ఇప్పటికీ బ్రాహ్మణులు ఏమంటారు తెలుసా? నేను ఇంత ఆచారం పాటిస్తున్నా, ఇంత నియమంగా జరుగుతున్నా వాళ్ళకి ఎక్కడో కొంత శంక ఏంటో తెలుసా? ఆయన బ్రాహ్మణులు కాదండి కదండి అని పరిపూర్ణానంద స్వామి గారిని ఇలా అంటారు. మా గురువు అంటారు, ఆయన చెప్తున్న ప్రసంగం మీరు వెళ్ళి చెప్తే నేను ఆయన కిందకి దింపేసి మిమ్మల్ని ఎక్కిస్తాను చెప్పండి. ఒరే పుట్టుక కాదురా కావలసింది, ఎంతటి వాక్శక్తి, ఎంతటి ఎలా పెంచకపోతే ఎవరి యొక్క ప్రేరణ లేకుండా ఆయన ఇంత గొప్ప మహానుభావుడు పరిపూర్ణానంద స్వామి తయారయ్యాడంటే 11వ సంవత్సరంలో సన్యాసం తీసుకున్నాడంట. ఆయన తయారవడానికి ఒక గురువుని ఇచ్చేసింది తల్లి. కాబట్టి గురువు యొక్క శిక్షణ వల్ల ఆయన తయారయ్యాడు. నాకు గురువు ఎవరు? నాకెవరు గురువు లేదు. మరి నాకు ఎక్కడి నుంచి ఇచ్చింది ఈ వాగ్వైభవం అంటే నా తల్లిదండ్రులు చేసిన పూర్వజన్మ స్ఫూర్తం తప్ప నేను ఈ వైభవం పొందడానికి నేను ప్రత్యేకంగా ఎక్కడా ఏ శిక్షణ తీసుకోలేదు. మీకు అర్థమవుతుందా? ఇది పరిపూర్ణానంద స్వామి గుర్తించి అనపత్తులో ఏం చెప్పారు తెలుసా? ఇలాంటి వాడు మీ రెడ్లు కులంలో పుట్టడం ఈ ఊరికి ఎంత అప్రతిష్ట ఉందో, అనపత్తి అంటే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారో, ఈ కీర్తి పోయి ఏదో రోజున ఆ ఫలానా మహానుభావుడు పుట్టాడు, అత్తమూరులో మహానుభావుడు పుట్టాడు కదా, వాదాలు పక్కన పెడితే ఆయన ఎలా పుట్టాడో అనపర్తిలో కూడా ఓ మహానుభావుడు పుట్టాడని చెప్పుకునే రోజు మీ జీవితంలో రానుందని పరిపూర్ణానంద స్వామి అనపర్తిలో చెప్పారండి. ఆ మహానుభావుడు శారదా వాళ్ళు ఉత్సవాలకు వచ్చినప్పుడు ఆ టీటీడీ కళ్యాణ మండపంలో నేను ఇది నా గురించి చెప్పుకుంటున్నానని
చెప్పుకోవడం కోసం చెప్పట్లా. భగవన్నామం యొక్క శక్తి అంత గొప్పది, రామనామం యొక్క శక్తి అంత గొప్పది, తల్లిదండ్రులు సేవించిన జన్మలు అంత గొప్పవి. కాబట్టి వాళ్ళ అహంకారాన్ని ఒక్కసారి హనుమ వచ్చి పాదాలకి నమస్కారం చేసి శ్రీరామ అన్న నామంతో తొలగతూసేశారు సమా. కాబట్టి దేన్ని చూసి అహంకరించకండి. ఎందుకో తెలుసా, మనం ఏదీ లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చామో మనం పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం తప్ప ఏ కీర్తి ఏ యశస్సు మనల్ని ఉద్ధరించదు. కాబట్టి మనకి నిరంతరం ఆ భగవన్నామ శక్తితో మన జీవితాలన్నీ ఏ మంచానా పడకుండా, ఎవరి చేత సేవ చేయించుకోవలసిన అవసరం లేకుండా తిరుగుతూ ఉండగా భగవన్నామం పలుకుతూ అబ్దుల్ కలాం గారు ప్రసంగం చేస్తూ చివరి రోజుల్లో కూడా ఆ మాటే చెప్పుకుంటూ వాలిపోయినట్టు మన జీవితాలు కూడా అలా వెళ్ళిపోవాలంటే భగవన్నామాన్ని ఏం చేస్తున్నా ఉచ్చారణ చేస్తూ, కూర్చున్నా శ్రీరామ, నుంచున్నా శ్రీరామ, పడుకున్నా శ్రీరామ, పరిగెడుతూ శ్రీరామ. నమ పార్వతీపతయే హర మహాదేవ, నమ పార్వతీపతయే హర మహాదేవ, నమ పార్వతీపతయే హర మహాదేవ. అమ్మా, ఎవరికైనా కానీ వెళ్ళేటప్పుడు మీకు ప్రయాణం చేయడానికి వెహికల్స్ లేకపోతే, అనపత్తి నుంచి వచ్చిన వారు కానీ, కప్పవారి నుంచి వచ్చిన వారు కానీ, పొరుగురు నుంచి వచ్చిన వారు ఎవరైనా గురువు గారి ప్రసంగం కోసం వచ్చిన వాళ్ళు వెహికల్స్ లేకపోతే నా దగ్గరికి రండి, నేను ఏర్పాటు చేయించి మిమ్మల్ని భద్రంగా మళ్ళీ మీ ఇంటి దగ్గరికి పంపిస్తాను. అనపర్తి నుంచి 4-5 వచ్చారు కాబట్టి వాళ్ళు నేను తీసుకెళ్తాను. ఇంకా మిగతా వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళైనా సరే కానీ ఆడవాళ్ళు మాత్రమే వస్తే వెళ్ళడానికి మీకు ప్రయాణానికి ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా మీరు నా దగ్గరికి రండి. నేను నా కారులో కానీ లేదా ఇంకో వెహికల్ పెట్టి మిమ్మల్ని భద్రంగా మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇవాళ అనేక గ్రామాల నుంచి మీ పని పాటలన్నీ పక్కన పెట్టుకుని ఈ శివరాత్రి గురుదర్శనం చేయాలని, మా గురువు గారి ప్రసంగం ఎంత దూరమైనా మేము వస్తామని పొద్దున్న నుంచి ఉపవాసం చేసి మీరందరూ ఇక్కడికి వచ్చి నా నామాన్ని, ఇవాళ ఈ సభని ఇన్ని వందల మంది ఇంత దిగ్విజయం చేసినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా ఆ శివుని యొక్క దివ్యాశీస్సులు మీ అందరికీ ఉండాలని మనపూర్వకంగా గురు ఆశీర్వచనములు మీ అందరికీ ఇస్తూ, ఒకవేళ ఏ మాట చేతనైనా మీ మనస్సు చిన్న కలత పొంది ఉంటే మీ బిడ్డననుకుని పెద్ద మనసుతో నన్ను మన్నించెదురుగాక. తెలిసి తెలియక ఏదైనా మాట్లాడి ఉండి ఉంటే అజ్ఞాని నామయా దోషాన్ శేషాం విహితాంతరే సమక్షత్వం శేషశైల శిఖామణి. స్వస్తి స్వస్తి శ్రీ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసం గోబ్రాహ్మణ గోమచ్చ నిత్యం లోకాః సుఖినో భవంతు. స్వస్తి.